కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైమ్ గనుక మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్‌ని. ఈరోజైతే 59వ రోజు. 59వ రోజు కూడా అయితే మనమైతే ఈరోజైతే వైర్ అనేది లాగుతున్నాం పైన మూడో వరుస. కింద 2 వరుసలు లాగేసాము. డబుల్ కట్ అనేది ఏసాము. పైన అనేది వైర్ అనేది లాగుతున్నాం. ఎందుకు అంటే ఈ చెట్లు అనేటివి హైట్ అయిపోయాయి. ఇప్పుడు ముందుగానే లాగేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు గాని ముందుగా లాక్కనిమినామనుకో మళ్ళా ఎక్కువ అనేది అయిపోతుంది. చెట్లకు కొమ్మలనేవి సైడ్ ఎక్కువొచ్చేసాయనుకో ఈ సైడు, ఆ సైడ్ మధ్యలోకి వచ్చేసి మన వైర్ లాగాలన్నా కొమ్మలు ఇరిగిపోతాయి. అందుకే మనం ముందుగా అయితే వైర్ లాక్కొని పెట్టుకునేస్తే మళ్ళీ అయితే కట్టుకోవచ్చు నిదానంగా అయినా. మన చుట్టూ అనేది మొక్కజొన్నలనేది కూడా వేసాము. మొక్కజొన్నలు ఏం చేస్తుందంటే హీట్ గాలి, వేడి గాలి అనేది టమాటా చెట్లకి ఎక్కువ పోకననేది ఆపుతుంది చూడండి. టమాటా చెట్లు ఎంతైతే ఉన్నాయో మొక్కజొన్నలు కూడా అంతే అంతకంటే హైటే ఉన్నాయి. ఒత్తుగా అనేది పోసుకోవాలి. మీరు ఒక వరుస అయినా పోసుకోవచ్చు. 2 వరుసలు కూడా పోసుకోవచ్చు. అది మీ జాగాని బట్టి అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది. మనమైతే ఒక వరుసే పోసాము. 2 వరుసలు పోసామంటే ఇంకా బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. వేడి గాలి ఆటి వరకు వచ్చి చెట్లుండే కాడ చల్లగా అయిపోయి లోపలికైతే పోతుంది. మనం మూడోసారి ఈరోజైతే అంతా అయిపోయింది. మనం నిద్ర లేచి 6కు, 6:30కు వచ్చేసాం కాబట్టి 9 గంటలకైతే అంతా వైర్ అనేది లాగేస్తాము. ఇలా మొక్కజొన్నలని కూడా సైడ్ ఒత్తుకు పోసుకోవాలి. లాస్ట్‌లో కాయలు పీకేసినాం చూడు, మనకు పంట అనేది ఉంటుంది చూడు, అప్పుడైతే కోసుకొని ఆవులకేసుకోవచ్చు. ఇప్పుడైతే కొయ్యకూడదు. ఎందుకంటే ఎండలనేది ఎక్కువున్నాయి. ఇక్కడ 40 డిగ్రీలు అయితే టచ్ అవుతాంది మదనపల్లి ఏరియాలో. మీ సైడ్ ఎంత అవుతుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇదే డైలీ అనేది ఏదో ఒక పని టమాటాలో ఏదో వర్క్ చేస్తూనే ఉంటాం. నిద్ర లేచి అయితే పోయాలి. స్ప్రేయింగ్ అనేది 100% సాయంత్రం పూటే కొట్టాలి. పొద్దున్నే పూట ఎట్టి పరిస్థితుల్లో కొట్టొద్దండి. సాయంత్రం కొట్టినామంటే కూలింగ్ ఉంటుంది నైట్ అంతా. చెట్టుకి బాగా అనేది అయితుంది. మీరు పొద్దున్నే కొట్టినారనుకో 10 గంటలకి ఎండ ఎక్కువైపోతుంది, ముదిరిపోతుంది. మనం సాయంత్రం వరకు అనేది ఎండ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని తట్టుకోలేవు. ఎండ ఎక్కువుంటే మందు కూడా పనిచేయదు. సాయంత్రం పొద్దున అయితే మీరు 4 గంటలకు పోయి కొట్టినారనుకో 6 గంటలకంతా ఎండ తగ్గిపోతుంది. మళ్ళీ నైట్ అంతా కూలింగ్ ఉంటుంది కాబట్టి చెట్టుకి ఇంపాక్ట్ అనేది నైట్ కూడా 30 డిగ్రీల ఎండ కాస్తుందిలే. నార్మల్ చలికాలం ఎంత ఎండ ఉంటుందో అంత ఎండ అనేది నైట్ కూడా ఉంటుంది. దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. నైట్ పూట అయితే స్ప్రేయింగ్ చేసుకోండి. పైనైతే మనమైతే వైర్ లాగుతున్నాము. మనకైతే ఇంక డైలీ అయితే అప్డేట్ చేస్తాను. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ రైతు. మీకు అందుబాటులో ఉండే రైతు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ రైతు. థ్యాంక్ యూ ఆల్.